వెల్కమ్ టు 99 టీవీ సినిమా. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. చందమామనే కొల్లుకునే విధంగా ఉంటుంది ఆమె అందం. సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్డమ్ సంపాదించుకుంది. నటతోనే కాదు, డాన్స్ లోనూ అందరిని కట్టిపడేసింది. ఇక స్టోరీ సెలెక్షన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ రేట్ ఎక్కువ. ఆమె ఏ సినిమా చేసినా మినిమం గ్యారంటీ అనే టాక్ తెచ్చుకుంది. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ఒప్పుకోదు. ఆమెకు నచ్చిన స్టోరీని సెలెక్ట్ చేసుకుంటుంది. తెలుగు తమిళ భాషల్లో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయింది. యంగ్ హీరోయిన్ సాయి పల్లవి ఒక సినిమాలో ఉంది అంటే చాలు, ఆ కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. అలాంటి ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లోను సత్తా చాటేందుకు రెడీ అయింది. జునైద్ ఖాన్ అనే యువ హీరో సరసన ఏక్ దిన్ అనే సినిమాతో ఆమె హిందీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ సినిమా విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చిత్ర యూనిట్ లో ప్రకంపనలు సృష్టించాయి. జునైద్ ఖాన్ మరెవరో కాదు, అమీర్ ఖాన్ వారసుడు. తన కొడుకు ఫస్ట్ మూవీ కావడంతో అమీర్ ఖాన్ ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమీర్ బంధువు ప్రముఖ దర్శక నిర్మాత బన్సూర్ ఖాన్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంతర్గత విషయాలను బయటపెట్టారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జపాన్ లోని అందమైన ప్రదేశాల్లో ఒక కీలకమైన సాంగ్ ను షూట్ చేశారు. ఆ పాటలో సాయి పల్లవి పాత్ర ఎంతో భావోద్వేగానికి లోనవుతూ కన్నీరు పెట్టుకోవాలి. షూటింగ్ పూర్తయ్యాక ఆ క్లిప్స్ చూసిన అమీర్ ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయనకు ఆ సన్నివేశం నచ్చలేదు. అమ్మాయి అప్పటికే సినిమాలో ఒక పాటలో ఏడ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఏడిస్తే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారు అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నీళ్లకు బదులు అబ్బాయితో ప్రేమలో పడ్డం గురించి ఒక ఉత్సాహభరితమైన పాట ఉంటే బాగుంటుందని అమీర్ సూచించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. దర్శక నిర్మాత మన్సూర్ ఖాన్ కు తన దర్శకుడు సునీల్ పాండే విజన్ మీద నమ్మకం ఉంది. ఆ సన్నివేశం అక్కడ ఎందుకు ఉండాలో ఆయనకు తెలుసు. అందుకే అమీర్ వంటి లెజెండరీ యాక్టర్ చెప్పినా కూడా మన్సూర్ ఖాన్ వెనక్కి తగ్గలేదు. డైరెక్టర్ కే సపోర్ట్ చేశారు. అప్పుడు అమీర్ ఖాన్ నవ్వుతూనే ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ మీరు అనుకునేది తేడా కొడితే మాత్రం మిమ్మల్ని మళ్ళీ జపాన్కే పంపించేస్తాను అని సరదాగా బెదిరించారు. చివరికి ఎడిటింగ్ టేబుల్ మీద పూర్తి పాట చూశాక అమీర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మీరు చేసింది కరెక్టే అని దర్శకుడిని మెచ్చుకున్నారు. అయితే అమీర్ ఖాన్ అంతటితో ఆగలేదు. సినిమా క్లైమాక్స్ విషయంలో ఆయన కొన్ని అభ్యంతరాలు కలిగాయి. కథ నడుస్తున్న తీరు, ముగింపు ఉండాల్సిన విధానంపై ఆయనకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. కేవలం సలహా ఇచ్చి ఊరుకోకుండా అమీర్ ఖాన్ స్వయంగా క్లైమాక్స్ సీన్ కాస్త చేంజ్ చేసేశారు. ఆ కొత్త వెర్షన్ చూసిన మన్సూర్ ఖాన్, దర్శకుడు సునీల్ పాండే షాక్ అయ్యారు. అమీర్ చెప్పిన మార్పు వల్ల క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్ పదింతలు పెరిగిందని వారు గ్రహించారు. అమీర్ ఖాన్ అనుభవం ఆ సీన్ లో స్పష్టంగా కనిపించింది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా అమీర్ రాసిన క్లైమాక్స్ ని ఫైనల్ చేశారు. సాయి పల్లవి వంటి పవర్ హౌస్ పెర్ఫార్మర్ ఉన్నప్పుడు ఆమెకు తగిన ముగింపు ఉండాలని అమీర్ భావించడంలో ఆశ్చర్యం లేదు. జపాన్ నేపథ్యం, సాయి పల్లవి నటన, జునైద్ ఖాన్ ఉత్సాహం, వీటన్నిటికీ తోడు అమీర్ ఖాన్ మార్చిన క్లైమాక్స్ వెరసి ఏక్ దిన్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మన్సూర్ ఖాన్ గతంలో అమీర్ ఖాన్ తో ఖయామత్ సే ఖయామత్ తక్, జో జితా ఓహి సికందర్ వంటి క్లాసిక్ హిట్స్ తీశారు. ఇప్పుడు మళ్ళీ అదే జోడీ ఈ సినిమా వెనుక పనిచేస్తోంది. సాయి పల్లవి బాలీవుడ్ లో తన ముద్ర వేయబోతుందా? అమీర్ ఖాన్ మార్చిన ఆ క్లైమాక్స్ ప్రేక్షకులను ఏ పేరుకు మెప్పిస్తుంది? జునైద్ ఖాన్ తన తండ్రి వారసత్వాన్ని నిలబెడతాడా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సింది. మొత్తానికి ఏక్ దిన్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక తండ్రి తన కొడుకు కోసం పడిన తపన, ఒక నటి తన ప్రతిభను కొత్త రంగంలో నిరూపించుకోవాలనే పట్టుదల, ఒక నిర్మాత తన నమ్మకాన్ని కాపాడుకోవాలనే ధైర్యం కలగలిసిన ఒక గొప్ప ప్రయాణం. వెండి తెరపై ఈ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలని సినీ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.